ప్రకృతిలో అందమైన భాగం జలపాతం. మనం ఈ వీడియోలో 5 ఎత్తైన అద్భుతమైన వాటర్ ఫాల్స్ ని చూడబోతున్నాం. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరకు చేరుకోవడానికి ఎన్నో దట్టమైన రకరకాల అడవులలో ట్రెక్కింగ్ చేసుకుంటూ, నదులు దాటుకుంటూ, వర్షంలో తడుచుకుంటూ, చీకటి పడి దారులు అర్థం కాక దారి లేని చోట దారులు చేసుకుంటూ, చేతులకు ముళ్ళులు గుచ్చుకొని, రక్తాలు కార్చుకొని జలపాతాల దగ్గరకు మనం చేరుకోవడానికి చేసిన సాహసాలెన్నో. మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తుంటే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక మొదలెడదాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ మై న్యూ వీడియో. చూడండి, ప్రకృతికి అందమైన విభాగం జలపాతాలు వాటర్ ఫాల్స్ ఉంటేనే ప్రకృతి నేచర్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటది. ప్రకృతిని అలంకరించినట్టుగా ఉంటాయి వాటర్ ఫాల్స్. ఇక్కడ చూడండి, నది ఒకటి ట్రావెల్ అవుతా ఉంది శబ్దంతో. ఒక వైబ్ తో అయితే ఇక్కడ నది ట్రావెల్ అవుతుంది. బ్యూటిఫుల్ అయిన వైబ్ వస్తుంది. అండ్ మనం ఈ వీడియోలో గాయ్స్ 1 కాదు, 2 కాదు, 3 కాదు, అంతకంటే ఎక్కువ ఒక 5 వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మనము వెళ్ళబోతున్నాము. ఇది ఒక వీడియోలోనే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఈ వీడియో ఉండబోతుంది. మీరు తప్పకుండా ఈ వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు చూడాలి. ఓకే, రెడీనా? ఈ వీడియోలో టాప్ 5 హిడెన్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ వాటర్ ఫాల్ దగ్గర మనము వెళ్తున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఒక నదిలో ఉన్నాము. ఈ నది నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో నడుచుకొని వెళ్తే ఆ వాటర్ ఫాల్ అయితే మనకు దొరుకుతుంది. నాతో పాటు నా కెమెరామన్ మనం ఇద్దరు అయితే ఆ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చి గిరిగిల్ వాటర్ ఫాల్ పేర్లు కూడా వస్తాయి. అండ్ పదండి గైస్, వెళ్దాం. ఇది ఒక పెద్ద డ్యామ్ గైస్. చూడండి, వాటర్ చూడండి ఎంత ఉందో. సౌండ్ చాలా విపరీతంగా, చాలా వైబ్ ఉంది గైస్. ఈ డ్యామ్ లో చేపలు చూడండి గైస్ ఎన్ని ఉన్నాయో. కనబడుతున్నాయా? అక్కడ చూడు, పడుకొని ఉన్నాయి అవి రాయి మీద. ఇక్కడ ఒక కొత్త గుడి కడుతున్నారు. అండ్ మన బండిని మనము ఇక్కడ పార్క్ చేసేదాం. చూడండి, రాయల్. అండ్ ఇప్పుడు మనము ఈ రూట్ లోనే ప్రయాణించాలి. పదండి చూద్దాం. ఇక చాలా దూరం వెళ్ళాలి కదా. వాటర్ తీసుకొని వచ్చావా? చాలా బాగా పడుతూ ఉంది. ఎత్తైన ప్రదేశంలో వచ్చేసాము. ఇక్కడ ఏమో ఇది ప్లానింగ్ చేసినారు, ఇల్లు కట్టకేమో కదా. అవును. ఇప్పుడే చెమటలు పట్టేసినాయి చూడొచ్చు. ఓఎంజీ, అక్కడైతే మనం వీడియోని మొదలెట్టాము. ఇంట్రో చెప్పాము, చూపించు. ఎండ ఎక్కువగా ఉంది, వెళ్దామా? అక్కడ చూడండి గైస్ వ్యూ. హిమాలయాలో వచ్చినట్టుంది ఇక్కడ ఈ లొకేషన్లో. రూట్ చూడండి ఎలా ఉందో. ఈ వాటర్ ఫాల్ దగ్గర వెళ్తుంటే, కానీ ఇక్కడ మనుషులు ఎవ్వరు రారు అని కాదు. జనవరి 1 ఈ వాటర్ ఫాల్ దగ్గర ఇంగిలి ఉంచడానికి కూడా ప్లేస్ ఉండదు. అంతా పబ్లిక్ అయితే ఇక్కడ వస్తుంది ఈ వాటర్ ఫాల్ చూడడానికి. మిగతా టైంలో ఇలా దారి మొత్తం మూసుకుపోతుంది. వెళ్తున్నాం. దారి రూట్ మాత్రం కంప్లీట్ కావడం లేదు. చూడండి, చాలా భయంకరంగా ఉంది. అది కనబడిందంటే ఇప్పుడు దాని ముందర వాటర్ ఫాల్ ఉంది. వచ్చేసామన్నమాట చాలా దగ్గరలో. గైస్, ఫైనల్గా ఇప్పుడు మనం ఆ వాటర్ ఫాల్ దగ్గర అయితే వచ్చేసాము. ఇక్కడ లోయలో కిందకి దిగాల్సింది ఉంది.
చూడండి చాలా లోతులో ఉంది గైస్ లోయ ఇది. ఇక్కడ గడ్డి చాలా విపరీతంగా పెరిగింది. అక్కడ మూసుకుపోయింది. గైస్ ఇక్కడ చూడండి గ్రాస్ చాలా ఎక్కువ ఉంది గైస్ గడ్డి. ఇక్కడ ఆ గడ్డి చూస్తేనే భయం వేస్తుంది, ఏ పురుగులు ఉన్నాయో. ఫైనల్ గా వాటర్ ఫాల్ మనకు దొరికింది గైస్. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఒక రేంజ్ లో ఉంది గైస్ ఇక్కడ నుంచి వ్యూ. ఇప్పుడు మనం ఇక్కడ కిందకి దిగాలంటే ప్లేస్ వెతకాలి. వావ్, ఇక్కడ చూడు వ్యూ పాయింట్. చూడండి, పడతావు జాగ్రత్త. గైస్ ఫైనల్లీ మనము ఆ వాటర్ ఫాల్ పాయింట్ దగ్గర వచ్చేసాము. కిందకి దిగాలి ఇప్పుడు లోయలో. డౌన్లో మనం దిగాలి. చూడండి ఈ కసు గడ్డి చాలా పెరిగిపోయింది. అందులో విషపురుగులు కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మాకు అప్పుడే కోబ్రా స్నేక్స్ అయితే కనబడింది. అప్పుడు మనం షూట్ అయితే చేయలేదు. ఈ నేచర్ గ్రీన్ ఉండే వరకు ఎవరు అడవిలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గర మాత్రం మీరు రాకండి. చూడండి ఇక్కడ ఒక్కరు కూడా లేదు. ఏమేమో ఎక్కుతున్నాయి. ఆ రాయి పడిపోయింది చూడండి అడ్డంగా. చాలా బ్యూటిఫుల్ అయిన వ్యూ. చాలా రిలాక్స్ గా ఉంది కదా ఇక్కడ. శబ్దం చాలా విపరీతంగా ఉంది వాటర్ ఫాల్ది. వావ్, వాటర్ స్ప్రే ఇక్కడ వరకు వస్తా ఉంది. చూడండి ఇది మొత్తం పెరుగుతా ఉంది ఇక్కడ వాటర్ స్ప్రే. ఫాగ్ లేస్తా ఉంది గైస్. అలాగే ఇక్కడ చాలా పెద్ద వాటర్ ఫాల్ గైస్. అక్కడి నుంచి ఈ లాస్ట్ వరకు వాటర్. ఒక సినిమాలో బాణం కొట్టినట్టుంది ఆ ప్లేస్. కామెంట్ చేయండి ఏ సినిమానో. చాలా చల్లగా ఉంది కదా ఇక్కడ. జారుతా ఉంది. వాటర్ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాటర్ ఫాల్ గైస్, ఇది మనం విజిట్ చేసిన ఫస్ట్ వాటర్ ఫాల్ గైస్.
ఈ వాటర్ ఫాల్ పేరు గిడిగిల్ వాటర్ ఫాల్. ఇది చాలా లోయలో ఉంది, జాగ్రత్తగా ఉండు నువ్వు. ఇప్పుడు చూడండి గైస్, వెళ్దామా గైస్? ఈ వాటర్ ఫాల్ పేరు గిడిగిల్ వాటర్ ఫాల్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయటపడదాము. ఇప్పుడు మనము మన బైక్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా కాస్త ఒక 400 మీటర్ వెళ్ళాలి. చెమట చూడండి గైస్ ఎలా పట్టేసిందో. మొత్తం చెమట అయిపోయాము. అండ్ ఇక్కడ షాకింగ్ ఏమంటే మనము తీసుకున్న ఒక పెద్ద వాటర్ ఫాల్ చాయిస్ గైస్, అది ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. ఆ వాటర్ ఫాల్ టికెట్ అయితే మాకు ఈ ప్లేస్లో ఈ వాటర్ ఫాల్ రూట్లో దొరికింది. చూపించు, చూడండి. ఇప్పుడు మనము మన సెకండ్ వాటర్ ఫాల్ ముందుకు సాగుతున్నాము. అండ్ ఈ రూట్ చూడండి ఎలా ఉందో. ఇలాంటి రూటుల్లో మనము ముందుకు సాగుతున్నాము. మన ఫ్రెండ్ వారి బేకరీకి అయితే వచ్చాము, ఏమైనా తినేసి మళ్ళీ కంటిన్యూ చేద్దామని. వీళ్ళిద్దరు దొరికారు ఇక్కడ, ఎవరినైనా లాక్కొని వెళ్దాము. వస్తారా ఎవరైనా వాటర్ ఫాల్కి? అన్ని మసాలాలు పచ్చిగా దంచేస్తాను సార్. ఎవరు నువ్వేనా వండేది? నేనే. నేను వండిన తర్వాత తిన్ను. ఎట్లా? నాకు అది నచ్చదు. నువ్వే తినకపోతే కస్టమర్స్ ఎలా తినాలా? ఇప్పుడు సేమేలు చేసి దాంట్లో ఏలు పెట్టి తినం కదా, సేమ్ ఇది అంతే. ఫైనల్లీ గైస్ మనం ఈ ప్లేస్కి చేరుకున్నాము. ఆ వాటర్ ఫాల్కి ఇదే రూట్ అంట. చూద్దాము, ఫస్ట్ టైం ఇక్కడ ఎవ్వరు రాలేదు మనలో. వెళ్దాం. నెట్వర్క్ కూడా రావడం లే ఇక్కడ. 6 மணிக்கு போயிடலாம்ல? போயிட்டு வர்றது 6 மணிக்கு போகலாம். வரும்போது சாயங்காலம் ஆகிட்டு பரவாயில்ல, போகும்போது கொஞ்சம் இருக்கணும். போய் வாங்க, எப்படியோ உங்கள் சைக்கிள் நடந்து போய் வரணுமே. இதே ரூட்டாக இருக்குமா? அங்கே எதுனா கிராஃபா? இங்கே போயிட்டு இப்படி லெஃப்ட் கட் பண்ணி அப்புறம் ரைட்டு கொஞ்சமே முன்ன போனா அப்படி அங்கே போயிட்டு அப்படி கொஞ்சம் இப்படி வளவு இறங்கி காணிக்கு இறங்கும் மடுவுக்கு. அங்கே இறங்கி கொஞ்சம் திரும்பி இப்படி போயிட்டு காணுனாலே அப்படி போய் போகணும். கட் பண்ணி போகணும். காண தண்ணி போகிறப்ப ஓரமே போகணும். காரணம் நீங்கள் அர்ஜென்ட்டாக போய் ஃபோட்டோ மட்டும் తీసుకున్నాను కులికిల్. సెకండ్ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ అయితే మొదలైంది. చూడండి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు 5:30 ఏమో అవుతుంది టైము. కానీ ఆ వాటర్ ఫాల్ వరకు చేరే వరకు 1.5 hour పడుతుంది అంటున్నారు. చూద్దాం గైస్, వెళ్తున్నాము. పొమ్మకిడ వాటర్ ఫాల్ పేరు.
చాలా టైం అయితే పడుతుంది, బట్ మనకు రూట్ కూడా తెలీదు గైస్. తమిళనాడులో వచ్చేసాము, ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్. ఓ ఇది మొత్తం అడవి ప్రాంతం గైస్. మనకు కన్ఫామ్గా రూట్ తెలీదు. ఇక్కడ వాటర్ సౌండ్ వస్తుంది కానీ వాటర్ ఫాల్ ఎక్కడుందో తెలీదు. వాటర్ ఫాల్ ఇట్లే పోవాలా అట్లా పోవాలా? కీలో పోయితే అప్పుడు ఎవరినమ్మా ఇట్లా పోయి అట్లే పోవాలంట. ఆ పాప చూడండి, ఆ కసువులో ఈ అడవిలో మేకలు మేపుతుంది. పోయాం పాప. ఇది కూడా చాలా హైడెన్ వాటర్ ఫాల్ గైస్. ఎక్కడ ఉందో కూడా కనబట్లే. ఇది ఫారెస్ట్లో ఉంది కదా, ఆ వాటర్ ఫాల్ కూడా ఫారెస్ట్లోనే ఉంది. ఇంకా ముందుకు పోవాలనుకుంటా. ఇది కదా ట్రెక్కింగ్ అంటే. గైస్ మాకు నది దొరికింది కానీ వాటర్ ఫాల్ మీద దొరకడం లే. మాకు దారి గుర్తులు దొరుకుతున్నాయి. అక్కడ వాటర్ వేగం చూడండి గైస్. ఇక్కడ ఎవరో జారినారు, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఫైనలీ గైస్ మనం ఆ వాటర్ ఫాల్ దగ్గర అయితే వచ్చేసాము. ట్రెక్కింగ్ మినిమం 1 అవర్ అయింది. ఇక్కడ అడుక్కొని నదిని పట్టుకొని వచ్చేసాము. బట్ ఫైనలీగా ఇక్కడే ఉంది ఆ వాటర్ ఫాల్. ఇప్పుడు మనం దిగాల్సిన దారి చూడండి గైస్. ఇది ఒక భయంకరమైన అడ్వెంచర్. చూడండి ఈ లోయ ఎంత పెద్దదో, ఆ వ్యూ చూడండి, చాలా పెద్ద లోయ గైస్. దిగేతే ఇప్పుడు పెద్ద టాస్క్. కాస్త మెల్లగా అయినా కూడా జాగ్రత్తగా దిగుదాం. అడుగు ఆలోచించి వేయండి. గైస్ ప్లేస్ చాలా భయంకరంగా ఉంది. గైస్ ఫైనల్లీ మనము ఎంతో కష్టపడి చాలా దూరం అడవిలో ట్రెక్కింగ్ చేశాక ఫైనల్ గా పొమ్మకిడ వాటర్ ఫాల్ దగ్గర మనం చేరుకున్నాను. వచ్చేయండి.
6 కాబోతుంది, చీకటికి పడిపోయింది గైస్. సన్లైట్ లైట్ గా ఉంది. త్వరగా మనము ఈ మిషన్ ని కంప్లీట్ చేద్దాము. వావ్, చాలా బ్యూటిఫుల్ అయిన వ్యూ. వాటర్ పుష్ చేస్తుందా? పర్లేదు, దాటేయచ్చు. ఫైనల్లీ మనము 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేశాక, అది కూడా తమిళనాడు ఫారెస్ట్ అడవిలో గైస్. ఇప్పుడు టైం అవుతుంది 6. మనం ఈ టైంకి అడవిలో మధ్యలో ఉన్నాము, ఒక బ్యూటిఫుల్ అయిన వాటర్ ఫాల్ దగ్గర. ఈ జలపాతం చాలా అద్భుతంగా ఉంది. కెమెరామ్యాన్, జలపాతాన్ని చూపించు. దట్ ఈస్ పొమ్మకర వాటర్ ఫాల్. ఇంతకంటే ముందుగా వెళ్ళలేము, ఇక్కడ ఏ దారి లేదు. వెళ్ళాలంటే స్నానం చేయాలి, అంటే వాటర్ లో దూకాలి. బట్ ఇక్కడ టైం చాలా లేట్ అయింది, ఇక్కడ చీకటి పడతా ఉంది. దానికోసం ఇప్పుడు మనం తడవలేము. తడిచి ట్రెక్కింగ్ చేస్తే హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఆ వాటర్ స్ప్రే ఫాగ్ ఏదైతే ఉందో, ఆ ఫాగ్ మా మీదకైతే పడతా ఉంది. వేరే లెవెల్ ఫీలింగ్ ఇక్కడ. ఎక్కువ తిను. అదండి, ఇక్కడ నుంచి మనము త్వరగా బయలుదేరదాం. ఎందుకంటే చీకటి అయిపోయింది కదా, ఇప్పుడు దారి కనబడడం కష్టము. ఈ రెండో వాటర్ ఫాల్ కి బాయ్. రండి పోదాం. మనము అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో వచ్చాము. బట్ ఇంకా మనం అడవిలోనే ఉన్నాము గైస్. అడవి మధ్యలో ఉన్నాం, ఇంకా నడవాలి. టైం చూపించు. 6:30 అవుతా ఉంది. కనబడుతుందో లేదో, బట్ చెమటకి చూడండి గైస్, చాలా చెమట పడుతుంది. అలిసిపోయి ఆగిపోయాం ఇక్కడ మధ్యలో. కాసేపు రెస్ట్ తీసుకొని కూర్చొని ఉన్నాం. బట్ అడవిలో ఈ టైంలో కూర్చొని ఉండడం జోక్ కాదు. గైస్, మనం ఇక్కడి నుంచి 40 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. చూడండి, ట్రిబల్ రైడింగ్ చేస్తున్నాము. చూద్దాం గైస్, చాలా టైం పడుతుంది. అండ్ హెవీ రైన్ కూడా పడింది. చూడండి, మార్నింగ్ వరకు మనము వెయిట్ చేసి ఆఫ్టర్నూన్ అయితే మన ట్రావెలింగ్ ని స్టార్ట్ చేసాము. 1 hour 30 minutes పడుతుందంట నెక్స్ట్ మన వాటర్ ఫాల్ కి. ఇక్కడ అన్న మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చూడండి, ఛానల్ వేసేయండి అని ఇచ్చారు మొబైల్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనము ఫారెస్ట్ లో ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి,
కాంపౌండ్ ఉంది. ఇది కాంపౌండ్ ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం. బట్ వెళ్ళాలో లేదో మాకేం తెలీదు. ఎవ్వరు లేదు ఇక్కడ అడగడానికి. బండి పోయేంత పెట్టినారు ఇల్లు, అంటే లోపలికి మనము వెళ్ళొచ్చు అని అర్థము. పవర్ ఉంటుందంటావా? పదండి, జాగ్రత్త. ఇప్పుడు మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్ కళ్యాణి రేవు వాటర్ ఫాల్ గైస్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. పదండి, ఇప్పుడు మనం త్వరగా వాటర్ ఫాల్ వైపుకు వెళ్ళడానికి ట్రై చేద్దాము. వెళ్దామా? వెళ్దాం రండి. బైక్ లోనే అడ్వెంచర్ అయిపోయింది అనుకోండి, అలా ఉంది రూట్ ఇక్కడ వచ్చేకి. బట్ మనకు కొంచెం ఇక్కడ అడవి జంతువులది భయంగా ఉంది. మనం తప్ప ఎవ్వరూ లేదు ఇక్కడ, మనిషి జాడే లేదు. ఇప్పుడు మనం ఈ వాటర్ ఫాల్కి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము, కానీ మనకు ఇది ఇక్కడ ఉందో లేదో తెలీదు. లొకేషన్ని నమ్ముకొని వచ్చాము, ఇక్కడ ఎవ్వరు కనబడలేదు చెప్దామంటే. అక్కడ వరకు రూట్ వచ్చింది, రూట్లోనే వచ్చాము. బట్ ఇక్కడి నుంచి రూట్ అయితే లేదు. మ్యాప్ని నమ్ముకొని వెళ్తున్నాం. చూడండి ఎలాంటి ప్లేసెస్తో దూర్చుకొని వెళ్తా ఉందో. మన దగ్గర సేఫ్టీ టూల్స్ కూడా ఏమీ లేదు. ఎక్కడైనా బ్రేకింగ్ న్యూస్ అయిపోతుందేమో, జాగ్రత్త. వాటర్ ఫాల్ కోసం అడవిలో వెళ్ళిన ముగ్గురు గల్లంతో. ఇక్కడ ముందర వాటర్ సౌండ్ అయితే వస్తా ఉంది. వర్షం వచ్చినట్టు కూడా ఉంది కదా. అవును. చాలా డేంజర్ ప్లేస్ ఇది. నాకు తెలిసి ఏమో లయన్ గేన్ ఏమైనా ఉంటాయి అని నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ. చాలా అలసిపోయినాం గైస్. గైస్ చూడండి, ఇక్కడ ముళ్ళులంతా గుచ్చుకున్నాయి. వర్షం కూడా వచ్చినట్టుంది కదా. మేము ఇక్కడ ఉన్నాము, ఆడ చూపిస్తుంది అది. సౌండ్ సౌండ్ కూడా భయంకరంగా వస్తుంది. ఏమో తుఫాన్ వచ్చినట్టుంది. గైస్ ఇది చాలా ఇక్కడ అరిచే కూడా లేదు గైస్, సైలెంట్గా వెళ్ళాలి. అడవి మధ్యలో ఉన్నాము. మంచి కట్టె అయితే దొరికింది. ఇలా ఉండాలి సేఫ్టీకి. ఇక్కడ దారి చాలా కష్టంగా ఉంది. వాన చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఇప్పుడు అక్కడ చూడండి ఎంత భయంకరమైన వర్షం కురుస్తుందో.
చేతులంతా గీసుకుపోయాయి గైస్. లేదు వాటర్ ఫాల్ సౌండ్ అయితే అవి వస్తూ ఉంది. మోకాలు నడిచేటట్టు అవుతుందా పదా. ఇదేనాది? మెల్లగా జాగ్రత్తగా దిగాలి. ఎట్లు వచ్చారా? ట్రైన్తో వాటర్ ఫాల్ దగ్గర ఉన్న అసలు చూసే వేరబ్బా. కానీ ఇక్కడ చేరుకోవడానికి మనం పడ్డ కష్టాలు లైఫ్లో ఎప్పుడు పడలేదు అనుకుంటా గైస్. చాలా భయంకరమైన అడ్వెంచర్ అయితే మనం చేసాము ఇక్కడ వరకు రావడానికి. ఇప్పుడు ఇక్కడ మనకు లిమిటెడ్ ప్లేస్ ఉంది ఇక్కడ చెప్పాలంటే. అటువైపు వెళ్ళేది లేదు. మనం ఇక్కడ పడుద్దాం. వైపు అయితే దాటలేము గైస్. చూడండి ఇక్కడ చాలా వేగవంతం. మెయిన్ వాటర్ ఫాల్ అయితే ఇక్కడ ఉంది గైస్, చూస్తున్నారా? ఈ లైఫ్లో ఎప్పుడు చేయని ఒక పెద్ద అడ్వెంచర్లా అయింది ఇది. వాటర్ ఫాల్స్ ఎలాగా అంతకు మించి స్టేజ్ వెళ్తుందో, సో మన అడ్వెంచర్స్ కూడా అలాగే పెరుగుతున్నాయి. దాని పైకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాము.
ఇక్కడ చూడండి పైకి ఎలా ఎక్కాలో. మీరు సినిమాల్లో VFX చూసింటారు, కానీ ఇక్కడ మనం రియల్ లైఫ్లో చేస్తున్నాం. రండి. వాటర్ పైన ఎలా ఉందో మాకు అస్సలు తెలీదు, అది చూద్దామని వస్తున్నాము. ఆ వాటర్ ఫాల్ పైకి వచ్చేసాము చాలా కష్టపడి. చూడండి వాటర్ మన పక్కనే ఉంది, ఎక్కడ చూసినా కూడా వాటరే కదా. ఇక్కడ చాలా అటు వాటర్ ఆ వైపు నుంచి వస్తూ ఉంది, ఇటు వాటర్ ఇటు వస్తూ ఉంది. చాలా వేగవంతమైన ప్రవాహం ఉంది ఇక్కడ. ఈ వాటరే కింద పోతా ఉంటుంది ఆడ వాటర్ ఫాల్ దగ్గర. రండి ఇక్కడ చూద్దాము. ఏముందంటే ఈ బండరాయి బాహుబలిలో గుహ మూసినట్టుంది. ఫైనలీ మనం ఈ వాటర్ ఫాల్ మొత్తం ట్రావెల్ చేసాము. ఇక్కడ ఒకటే వాటర్ ఫాల్ అని లేదు guys, చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇది. పురాతన కాలంలో చాలా భయంకరంగా ఉండేదేమో ఇది. ఇప్పుడు ఈ కాలంలో వాటర్ ఫాల్ తగ్గి కంట్రోల్లో ఉంది ఈ వాటర్ ఫాల్. మీరు ఒకటే వాటర్ ఫాల్ అని ఇది పేరు మాత్రమే, బట్ అడుగడుక్కి వాటర్ ఫాల్. ఎక్కడ చూసినా కూడా వాటర్ పైనుంచి దూకుతుంది. అక్కడ కూడా కనబడుతుంది, ఇక్కడ కూడా కనబడుతూ ఉంది, ఇక్కడ కూడా వైపు చాలా ఉన్నాయి guys వాటర్ ఫాల్స్ ఇక్కడ. ఇది మొత్తం కలిసి కళ్యాణి రేవ్ వాటర్ ఫాల్ గైస్, మ్యాప్లో చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ రావడానికి టైం మొత్తం ఒక 1 డే పడుతుంది గైస్. గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వచ్చాము, తీసుకొని వచ్చింది, కానీ అడవిలో వచ్చాము గైస్. ఇది అడవి మధ్యలో ఉంది. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఇలాంటి వాటర్ ఫాల్కి వెళ్ళకూడదు గైస్, చాలా డేంజరస్. మనం కూడా వీడియో కోసమే వచ్చాము, కానీ ఇక్కడ చాలా భయంగా ఉంది. ఫైనల్లీ మా బండి దగ్గర అయితే చేరుకున్నాము. ఇది ఒక అడవి మధ్యలో ఉన్నాము, ఒక్క మనిషి కూడా లేదు గైస్ ఆ వాటర్ ఫాల్ దగ్గర. చాలా హెడెన్ వాటర్ ఫాల్. ఈ కట్టెలు మనము నెక్స్ట్ వాటర్ ఫాల్ దగ్గర కూడా వాళ్ళు పనిచేస్తాయి, బాగున్నాయి. బట్ ఎత్తుకొని పోతే బొక్కలు తోస్తారు. ఫస్ట్ చెప్పాలంటే త్రిబుల్ రైడింగ్ చేసుకొని వచ్చాము మనం ఇంత దూరము. త్రిబుల్ రైడింగ్ని చూడకండి మీరు, అడ్జస్ట్మెంట్ని చూడండి, అడ్జస్ట్మెంటే లైఫ్. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దాము. ఫైనల్గా మనము
4th వాటర్ ఫాల్ దగ్గర చేరుకున్నాము. పక్కనే ఉన్నాము, శబ్దం మీకు వస్తుంటుంది. ఇక్కడ మనకు 50 రూపీస్ అయితే వెహికల్ కి టికెట్ పడింది. ఈ టికెట్ మనం వెళ్ళిన ఫస్ట్ వాటర్ ఫాల్ దగ్గర దొరికింది, మళ్ళీ చూపించాను. అదే టికెట్, అదే వాటర్ ఫాల్ అన్నమాట ఇది. అండ్ ఈ వాటర్ ఫాల్ వచ్చి ఆంధ్ర కర్ణాటక బార్డర్ లో ఉంది. వెళ్దామా? రండి. ఇక్కడ ట్రెక్కింగ్ ఏమి మనము చేయలేదు గైస్, చాలా ఈజీగా ఈ వాటర్ ఫాల్ దగ్గర మనము చేరుకున్నాము. చిరుత పులులు వస్తాయంట ఇక్కడ. ఇప్పుడు మనం టికెట్ తీసుకున్నప్పుడు ఆయన అయితే చెప్పారు చాలా జాగ్రత్త, కెమెరాస్ కూడా లాక్కొని వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాటర్ ఫాల్ పైన ఉన్నాము. ఆ వైపు అయితే లోయలో వాటర్ ఫాల్ ఉంది. ఇప్పుడు మనం ఉన్నాము కైగల్ వాటర్ ఫాల్స్ దగ్గర. ఇక్కడ ఎటు చూసినా కూడా వాటర్ గైస్. అండ్ చూడండి అక్కడ వాటర్ మధ్యలో శివలింగం గైస్. వాటర్ ఫాల్ దగ్గర చాలా బ్యూటిఫుల్ ఉన్న మూమెంట్స్ ఇక్కడ. చీకటి పడుతుంది గైస్. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ కిందకి వెళ్తున్నాము. చూడండి, 1 2 3 అండ్ ఇక్కడ 4. అండ్ ఇక్కడ 5. వావ్ గైస్, ఇది ప్రకృతిలో కూడుతున్న న్యాచురల్ వైబ్. చూడండి ఈ వైపు హై స్పీడ్లో గైస్. చాలా బ్రిలియంట్గా ఉంది. మన చుట్టూ వాటరే. అండ్ ఇక్కడ ఆ వైపు చూడండి, వేరే లెవెల్ గైస్. ఇలాంటి ప్లేస్ ఒక్కసారైనా చూడాలి మీరు. కైగల్ వాటర్ ఫాల్ అని సెర్చ్ చేయండి మ్యాప్లో. ప్రకృతిలో అందమైన భాగం జలపాతాలు అని మనం స్టార్ట్ చేద్దాము. ఇది అంతకంటే ఎక్కువగానే ఉంది కదా ఈ ప్లేస్. ఇప్పుడు మనం అడవిలో ఉన్నాం కదా, ఇక్కడ చిరుతపులు కూడా వస్తాయంట ఈ టైంలో. త్వరగా మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఓకే, మన లాస్ట్ వాటర్ ఫాల్ దగ్గర వచ్చేసాము. ఎస్ గైస్, ఆ వాటర్ ఫాల్ పేరే చెలిమి చేను. ఎస్, ఇది నా ఫేవరెట్ వాటర్ ఫాల్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది గైస్ ఇక్కడ ప్లేస్. మనం చూసిన వాటర్ ఫాల్స్ కంటే ఇది అంతకు మించి ఉంది. ఎస్, 100 మీటర్స్ పై నుంచి అయితే వాటర్ ఫ్లో అవుతుంది. చాలా బ్యూటిఫుల్ అయిన మూమెంట్, చాలా అందమైన జలపాతం ఇది. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ వరకు మనము బైక్ లోనే వెళ్ళొచ్చు.
ఫైనల్ గా guys, మనం ఆ వాటర్ ఫాల్ ప్లేస్ కి వచ్చేసాము. సౌండ్ వస్తా ఉంది ఇక్కడ. చూడండి లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు మనము ఆ వాటర్ ఫాల్ కి ఆ దారిలో వెళ్ళాలి. రండి వెళ్దాము. పేరు ఎంత బాగుందో ఆ వాటర్ ఫాల్ కూడా అంత క్యూట్ గా ఉంది. ఫైనల్గా మనం ఆ ప్లేస్లో చేరుకున్నాము. చూడండి వాటర్ ఫాల్ చాలా బాగుంది కదా. ఏమ్రా ఇది ముందుకెళ్ళిన వాటర్ ఫాల్ కంటే తక్కువగా చిన్నగా ఉంది అనుకుంటున్నారేమో కదా. అసలైన వాటర్ ఫాల్ ఇది కాదు గైస్. ఇక్కడ ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా మొత్తం ఇక్కడ ముందర లోయలో ఉంది. ఇక్కడ మనము కష్టపడి ట్రెక్కింగ్ కూడా చేయాలి. ఈ వాటర్ ఫాల్ ఇక్కడ వాటర్ ఫాల్ చూడడానికి వచ్చే వాళ్ళు మొత్తం చూడండి. ఇక్కడ పేపర్లు ఎలా ఇస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ప్లేస్లో ఇక్కడ చూడండి మన ఇండియన్స్కి న్యాచురల్గా ఉండే రోగం ఇది. ఎక్కడ అందమైన ప్లేస్ ఉంటుందో అక్కడ వెళ్ళి చెడిపేస్తారు. బ్యూటిఫుల్ అయిన నేచర్ ప్లేస్లో వెళ్ళినప్పుడు ఇలాంటి పనులు ఏమి చేయకండి. దయచేసి క్లీన్గా ఉంచండి. ఎందుకంటే మనం కూడా ఇంకా వచ్చే తరాలకు ఇది బహుమతిగా ఇచ్చినట్టుగా క్లీన్గా ఉండాలి. దాన్ని చెడిపేయకుండా. వాటర్ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. లోపల నుంచి వాటర్ అయితే బయటకు వస్తూ ఉంది ఇక్కడ. అదండి ఇక మన మెయిన్ వాటర్ ఫాల్ దగ్గర వెళ్దాము. నేను ఇటు వచ్చాను, వీళ్ళు వచ్చి అటు వెళ్తున్నారు గైస్. చూడండి అక్కడ ఉన్నారు. వాటర్ ఫాల్ చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో. పదండి ఇక వెళ్దాం. వాళ్ళు అలా కిందకు దిగుతారు. మేము ఇట్లా వచ్చేసాము. మావాడైతే ఒక్కడు అట్లా వస్తున్నారు. మా వాడు చూడండి అక్కడ పోతున్నాడు. మాకు దిగే కాలేదా చూడండి. కాలేదా మళ్ళీ అట్లే పోవాలా మేము. చూడండి గైస్ మేము ఇట్లా పోదామని వచ్చాము కానీ మా వల్ల కాలేదు. మేము కూడా అట్లా పోయి పైకి పోయి అక్కడి నుంచి ఇట్లే వచ్చి అట్లా పోయి చూడండి మా వాడు వస్తున్నాడు.
ఆడ చూడండి, అక్కడ నుంచి ఇట్లా దావం చూడండి, ఇట్లే దిగాల. వ్యూ చూడండి, వాళ్ళు కిందకి వెళ్ళిపోయినట్టున్నారు. లేదు ఇక్కడ వ్యూ చూడండి guys. ఏం అయ్యలేదు అటు నుంచి దిగేకే. అట్లే పోవాలా ఇప్పుడు? పద ఎక్కువ. ఇక్కడే మనం కిందకు పోవాల్సిండేది, కానీ ఇట్లే షార్ట్ కట్ వెళ్ళిపోదామని వచ్చాము మేము ఇద్దరు. మా వల్ల కావట్లేదు. చెప్పులు కానీ షూలు కానీ ఏమున్నా కూడా తీసేయాలి. చాలా స్లిప్ అవుతుంది. ఒక చిన్న సెకండ్ మనం మిస్టేక్ చేస్తే ప్రమాదంలో పడినట్టే. సో నేను ఇక్కడ పెట్టేసి కాళ్ళతో అయితే దిగుతున్నా. ఇంత దిగాను. ఫైనలీ నేను ఆ వాటర్ ఫాల్ దగ్గర వచ్చేసాను. వాళ్ళు ఇక్కడ లేరు గైస్, వాళ్ళు ఇక్కడ లేరు. ఆ వాటర్ ఫాల్ చూడండి. వావ్, థర్టీ మినిట్స్ అవుతుంది మినిమమ్. వాళ్ళు ఇంకా రాలేదు. ఇక్కడ ఏమైనా ప్రమాదం ఏమైనా జరిగిందేమో నాకు అంత భయంగా ఉంది. త్వరగా పైకి వెళ్దాం గైస్, తర్వాత వచ్చి చూద్దాము. చూడండి వాటర్ ఫాల్ దగ్గర వచ్చేసాను నేను, కానీ వాళ్ళు ఇంకా రాలేదు గైస్. నేను త్వరగా వెళ్ళి చూడాలి. ఇప్పుడు వస్తున్నారు. భయపడి పరిగెత్తున్నా నేను, ఏమైనా అయిందేమో అని. అలాంటి కోతి పనులు ఎవరు చేయకండి మీరు. అలాంటప్పుడే సరదాలోనే పెద్ద డ్యామేజెస్ అయితే జరుగుతాయి. పదండి ఇప్పుడు మనం కిందకు దిగుదాము. గాయ్స్, ఇక్కడ వాటర్ స్ప్రే ఎంత వేగంలో ఉందంటే ఇక్కడ ర్యాంబో కూడా వచ్చేసింది. చూడండి, ర్యాంబో క్రియేట్ అవుతా ఉంది. ఇక్కడ అవతార్ మూవీలా ఉంది ఇక్కడ చెప్పాలంటే గైస్. చాలా ఎత్తైన వాటర్ ఫాల్ ఇది. బ్రిలియంట్ గైస్, ఆసమ్ వాటర్ ఫాల్. ఇక్కడ ఎత్తు చూసినా కూడా ర్యాంబోసే కనబడుతున్నాయి. వాటర్ స్ప్రే ఎక్కువ ఉంది కదా, దానివల్ల ఇప్పుడు మనము తడుద్దాం వాటర్లో గైస్. ఎందుకంటే ఇది మన లాస్ట్ వాటర్ ఫాల్ కాబట్టి. కదండి గైస్,
ఇది జారుతా ఉంది గైస్. చాలా స్లిప్ అవుతా ఉంది. గైస్ దెబ్బలు పడుతున్నాయి, వాటర్ పైనుంచి పడతా ఉంటే వీపు మీద కాళ్ళతో తన్నినట్టుంది ఇక్కడ. ఎంత బాగా వస్తా ఉంది కదా. ఎవరో వస్తున్నారు చూడండి, మనం ఒంటరిగా అంటున్నాం కానీ ఎవరో వస్తున్నారు. వస్తూ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చాలా మంది వచ్చేసారు చూడండి. వాటర్ ప్రెజర్ తో దెబ్బలు బాగా తగిలుతున్నాయి మాకి. వాళ్ళు చాలా చిల్లుగా ఉన్నారు. మనము బ్రదర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. సో మనకు ఈ వీడియోలో 2 సబ్స్క్రైబర్స్ డైరెక్ట్గా దొరికారు. ఈ వాటర్ ఫాల్ జర్నీని కంప్లీట్ చేస్తున్నాము. చాలా బ్యూటిఫుల్ అయిన వాటర్ ఫాల్ ఇది. చాలా చిల్లుగా ఉన్నారు, టీంతో వచ్చారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ గైస్. గైస్ ఫైనలీగా మనం ఈ పెద్ద మిషన్ అయితే కంప్లీట్ చేసేసాము. టాప్ 5 హెడెన్ వాటర్ ఫాల్స్ లో పెద్ద పెద్ద అడవుల్లో అయితే మనము ట్రెక్కింగ్ చేసి ఆ వాటర్ ఫాల్ దగ్గర చేరుకొని అందమైన జలపాతాలని మిమ్మల్ని అయితే చూపించాము. ఎలా ఉంది గైస్ ఈ వీడియో? చాలా అందంగా అయితే క్రియేట్ చేసాము. ఒక వాటర్ ఫాల్ కాదు, 2 వాటర్ ఫాల్ కాదు, 3 వాటర్ ఫాల్ కాదు గైస్, అంతకు మించి టాప్ 5 హెడెన్ వాటర్ ఫాల్స్ ని మనము విష్ చేసాము. అది కూడా మాకు కొన్ని వాటర్ ఫాల్స్ అయితే అస్సలు తెలీదు. అడవిలో గూగుల్ మ్యాప్ ని నమ్ముకొని వెళ్ళాము, అది ఎటో తిప్పుకొని వెళ్ళి ఆ వాటర్ ఫాల్ దగ్గర అయితే చేర్చింది గైస్. చాలా కష్టపడ్డాం, చేతుల్లో రక్తం వచ్చేసింది, కాళ్ళు మొత్తం పెయిన్. మిషన్ మనం కంప్లీట్ చేయడానికి 1 వీక్ పడింది. ఎస్ గైస్, 1 వీక్ మనం కష్టపడ్డాక మీ ముందుకు ఈ వీడియో అయితే వచ్చింది గైస్. చాలా కష్టపడ్డాము, ఎన్నో మాకు తెలియని రహదారుల్లో భయంకరమైన దారుల్లో ట్రెక్కింగ్ చేసుకొని ఆ వాటర్ ఫాల్ దగ్గర చేరుకున్నాము. ఆ వాటర్ ఫాల్ దగ్గర నుంచి బయటకు పడడానికి నైట్లు అయిపోయాయి, దారి మర్చిపోయి ఎటో వెళ్ళిపోయాము. చాలా కష్టపడ్డాం గైస్ ఈ మిషన్ కంప్లీట్ చేయడానికి. ఇలాంటి అడ్వెంచర్స్ మనము ఇంకా లైఫ్ లో ఇంకా చేయాలనిపిస్తుంది. దానికోసం మీ చిన్న సపోర్ట్ కావాలి. ఎస్ గైస్ చూడండి, మీ చిన్న సపోర్ట్ వచ్చి ఫ్రీగా ఉన్న ఈ సబ్స్క్రైబ్ బటన్ ని గుద్ది పారేదబ్బడమే. తప్పకుండా క్లిక్ చేసేస్తారని ఆశిస్తున్నాను. మనం ఇంత పెద్ద వీడియో చేసాము కాబట్టి సేఫ్టీ కూడా చెప్పాలనుకుంటున్నాం గైస్. చాలా సేఫ్ గా ఉండాలి. వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే అందులో అంత భయంకరమైన రూపం కూడా దాచి ఉంటుంది. మనం చిల్తో అయితే అక్కడ వెళ్తాము, బట్ చిన్న మిస్టేక్ జరిగినా కూడా ప్రాణాలు పోవచ్చు. వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళినప్పుడు మీతో అయితేనే వెళ్ళండి, ఒంటరిగా అయితే అస్సలు వెళ్ళదు. టీంతో అయితేనే జాగ్రత్తగా వెళ్ళండి, స్టెప్ బై స్టెప్. ఒక చిన్న మిస్టేక్ జరిగితే కూడా చాలా పెద్ద ప్రాబ్లం లో పడతారు. 1K లైక్స్ ని కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. పదండి ఇక్కడ నుంచి మనము బయలుదేరుతాం. కలుద్దాం గైస్ నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరో కొత్త టాపిక్ తో. ఇలాంటి ప్లేస్ లో ఎక్కడైనా క్యాంపింగ్ చేయాలా, ఏ వాటర్ ఫాల్ దగ్గర క్యాంపింగ్ చేయాలా, కామెంట్ చేసేయండి. గో, లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ విలువైన సమయాన్ని మా వీడియోలో గడిపినందుకు. ఈ వర్షం వచ్చి క్లైమేట్ చాలా బ్యూటిఫుల్ గా మారుతుంది. వాటర్ ఫాల్ దగ్గర చూడండి, ఆ వైపు చాలా బ్యూటిఫుల్ గా మారిపోయింది.